పాపం జానకి గుట్టుగా తను బతుకుతా ఉండాది. అయినా పగతో ఇంకా వెంటాడుతూనే ఉండారు. వాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారంటే అలాంటిదేదో జరిగే ఉంటుంది. నమస్తే అండి. నమస్కారం అండి. క్షమించండి, మీకు శ్రమ కలిగించినట్టున్నాను. అయ్యో, ఇందులో శ్రమే ఉందండి. అయినా మీరేమైనా పరాయి వాళ్ళ? అవును, జానకి తనున్నట్టుండి కనబడకుండా పోయినాదండి. యాడికి పోయినాదో తెలియకుండా ఉండాది. పోలీసులేమో హైదరాబాద్ పోయిండాది అని చెప్పినారు. అందుకే మేము ఈడికొచ్చినాము. ఓ అలాగా. మీరేమీ కంగారు పడకండి. ముందు మన ఇంటికెళ్దాం పదండి. ఇతను శ్రీరామ్. హలో శ్రీరామ్. నమస్తే అండి. మీరు తనను గుర్తుపట్టలేదా? మీరు మొన్న ఇంటికొచ్చినప్పుడు అతను ఇంట్లోనే ఉన్నాడు కదండి. అలాగా, నేనంతగా గమనించలేదేమోనండి. పాపం ఎక్కడి నుంచి వచ్చినాడో తెలియదు కాని మమ్మల్ని కాపాడి తను గాయపడినాడు. తన గతం కూడా మర్చిపోయినాడు. అంటే ఇతను మేము తప్ప అతనికెవరూ తెలీదండి. అవునా? ఇప్పుడు నా గురించి ఎందుకులేండి, పదండి వెళ్దాం. అతనెవరు? ఇతను మీకు తెలిసే ఉండాలే. అంజీ అండి, జానకితో పాటు అవుట్ హౌస్లో ఉంటాడు కదా. ఆ రోజు నేను జానకిని చూడలేదండి, మిస్ అయ్యాను. అంజీ, అటు నిలబడ్డావే, ఇచ్చూడు.
అంజీ? ఎలా ఉన్నావు అంజీ? పాపం జానకి అంటే చాలా అభిమానం అనుకుంటా కదా. చాలా. జానకి అంటేనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద అభిమానం ఎక్కువే. కానీ బయటపడ్డు. చూస్తుంటేనే తెలుస్తోందిగా. పదండి ఇంటికి వెళదాం. మీరు వెళ్ళండి, మేము మీ వెనక ఫాలో అవుతాం. అలాగే రండి వెళదాం. పదండి. పదండి మూర్తి గారు. థ్యాంక్స్ అంజీ. నీ ఎక్స్ప్రెషన్తో నాకు క్లారిటీ వచ్చింది. నేను నీకు బదులు ఆవిడని అడిగితే నా గతం మొత్తం తెలుస్తుంది కదా. రా సూరి. శ్రీరామ్ రా. శ్రీరామ్ కూర్చో ప్లీజ్. కూర్చో బాబు. పర్లేదండి. శశి, అమ్మా శశి. ఏంటి మమ్మీ? వీళ్ళు ఎవరు అని చూస్తున్నావా? వీళ్ళు పెద్దిరెడ్డి గారింట్లో ఉంటారటమ్మా. ఇతను అంజీ అట. మరి ఇతను శ్రీరామ్. హాయ్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? హలో చెప్పు. హలో. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసానే. శ్రీరామ్, ఒకసారి మన ఇంటికి వచ్చింది కదా, అప్పుడు చూసుంటావు.
బేబీ పాపం శ్రీరామ్కి ఒక యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయాడటమ్మా. అమ్మా ఆ, బేబీ చిన్నప్పరెడ్డి గారు, తిరిగి తిరిగి మీరు బాగా అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. అట్నే అండి. శ్రీరామ్, రెస్ట్ తీసుకోండి వెళ్ళి. చిన్నప్పరెడ్డి గారు, మీరు ఆ రూంలో ఉండండి. అంజీ, నువ్వు పై రూంలో ఉండు. బేబీ, శ్రీరామ్కి తన రూమ్ చూపించు. తీసుకెళ్ళమ్మా, వెళ్ళు శ్రీరామ్. జానకి గురించి మీరేం కంగారు పడకండి, నేను వెతికిస్తాను. అట్నేనండి. వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. అనుమానానికైనా ఒక అద్దు పొద్దుండాలి. పసిపిల్లలను చంపి నీచులా కనబడుతున్నావు నువ్వు. నేను వైదేహి అర్థం చేసుకోదేంటి సుబ్బు? నీ చేతులతో నువ్వు ఎంతమందిని బాగు చేస్తుంటావు, కానీ నీ జీవితం ఏంటి సుబ్బు ఇలా అయిపోయింది? దానాలు చేసావు, ధర్మాలు చేసావు, ఫౌండేషన్స్ పెట్టావు, నాలాంటి అనాథలు ఎంతో మందిని చేరదీశావు. ఈ మంచితనం అంతా ఆ సునందాడి నాటకం వల్ల కనుమరుగైపోతుంది సుబ్బు. దాని అరాచకానికి హద్దు లేదా? దాన్ని మనం ఏం చేయలేమా? బాధపడుతూ అలా బెల్లం కొట్టిన రాయిలా ఎంతసేపు కూర్చుంటావు సుబ్బు? పద. ఆ సునందరు ఏదో ఒకటి చేస్తే కానీ దీనికి పరిష్కారం ఉండదు. ఆ రోజు తప్పకుండా వస్తుందిరా సత్య. మనం ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆ సునందమాయలో ఉన్న వైదేహి అర్థం చేసుకోదు. నా మంచితనం తెలియాలన్నా, ఆ సునంద కుట్రలు బయటపడాలన్నా మన దగ్గర సరైన రుజువులు ఉండాలి. ఇకపై వైదేహితో మాట్లాడి ప్రయోజనం లేదురా. ఆ సునందలాగే మనం కూడా కథంతా తెర వెనక నుంచే నడిపించాలి. ఆ సునంద తీసిన గొయ్యిలో దాన్నే కప్పెట్టేయాలి. మనం వేసిన ప్లాన్ని ఆ సునంద పసిగట్టిందిరా. మనం ఆలోచించుకునే లోపే పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడి వైదేహికి నా మీద ద్వేషం మరింతగా పెరిగేలా చేసింది. ఇకపై అదేం చేస్తుందో మనకు తెలియాలి. కానీ మనం ఏం చేస్తున్నామో దానికి తెలియకూడదు. అది వేసే ప్రతి ప్లాన్ని తిప్పికొట్టాలి. అది అనుకున్నది జరగకుండా అన్నీ దానికి విరుద్ధంగా జరగాలి. దానిలా ఇన్స్టాల్మెంట్స్లో కాదురా, ఒకేసారి ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి. ఇప్పుడు వైదేహి ఏ మొహాన్నైతే చూసి మంచితనానికి మారుపేరు అనుకుంటుందో అదే మొహం మీద దుమ్మెత్తిపోసేలా చేస్తా. దాని కళ్ళ ముందే వైదేహి నన్ను ప్రేమగా హత్తుకునేలా చేస్తా. ఆ సునంద చూస్తూ ఉండగానే నీలని సూర్యుని కలుపుతా. నా స్నేహితుడి ఆత్మకి శాంతి చేకూరుస్తా.
వైదేహిని నాదాన్ని చేసుకుంటా. ఇకపై వైదేహిని ఫాలో చేయడమే మన డ్యూటీ రసత్తే. వైదేహి ఎక్కడికి వెళ్తుందో, ఎవరెవరిని కలుస్తుందో, ఏం మాట్లాడుతుందో అన్నీ మనం కనిపెడుతూ ఉండాలి. నా మీద పగతో ఆ సునంద వైదేహిని ఏదో ఒక ఉచ్చులో పడేయాలని చూస్తుంది. నా అనుమానమే నిజమైతే ఈరోజు జరిగింది జస్ట్ శాంపుల్ మాత్రమే. అంటే వైదేహి ప్రమాదంలో ఉన్నట్టేనా సుబ్బు? అవునరా, ఆ సునంద పనిన వలలో వైదేహి చిక్కుకోకుండా మనమే కాపాడాలి. కాపాడతాను, వైదేహిని కాపాడతాను, వైదేహికి నా మీదున్న ప్రేమని కాపాడుకుంటాను. ఏమ్మా అంజీ, అలియాస్ బాలు. ఏమో అనుకున్నాను గాని నువ్వు మామూలు ముద్రు కాదురా. పాండవులు విరాట పర్వంలో పేర్లు వేషాలు మార్చుకొని గుట్టుగా బ్రతికినట్టు మీరందరూ ఆ పెద్దిరెడ్డి ఇంట్లో తలదాచుకొని నా నుంచే తప్పించుకొని తిరుగుతున్నారా? వా, అసలు అసలు మీరందరూ ఒకే చోట ఎలా చేరారా? గంగిరెడ్డి చేతిలో చావబోతున్న మిమ్మల్ని ఆ చిన్నపరెడ్డి కాపాడి ఇంటికి తీసుకెళ్ళాడు. ఏదో మీ టైం బావుందిలే అని అనుకుందాం. కాని వాడెవడో వచ్చి పెద్దిరెడ్డిని చంపబోతే సూర్య వాణ్ణి కాపాడ్డమేంటి? గతం మర్చిపోవడమేంటి? మీరందరూ ఒకే దగ్గర తగలడితే నాకు తెలియకపోవడమేంటి? అవును, నేనక్కడికొచ్చినప్పుడు మీరక్కడే ఉన్నారు కదా? ఓ, ఆ రోజు వాళ్ళిద్దరూ నా కంటపడకపోవడానికి కారణం తమరే అన్నమాట. అబ్బబ్బబ్బబ్బా, చాలా బాగా మేనేజ్ చేసావమ్మా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. తింగరోళ్లాగా ఉండే నువ్వు ఇంత తెలివైన వాడివైపోయావేంట్రా? నీ ఆలోచన నీలని సూర్యని కలిపేద్దామనే? కలపడానికి ప్రయత్నాలు కూడా చేసే ఉంటావనుకుంటా. అవును,
సూర్యని హైదరాబాద్ రాకుండా ఆపడానికి ఎంత తపన పడుంటావో కదా. పోనీలేమ్మా, ఇప్పుడు తిరిగి తీసుకెళ్ళడానికి అంతకన్నా ఎక్కువ తపన పడదు గాని. ఎందుకంటే సూర్య ఇంకా హైదరాబాదు నుంచి తిరిగి వెళ్ళడు. వెళ్ళనివ్వను. నీలని సూర్యని ఒక్కటి కానివ్వను. ఏ ఎందుకెళ్ళావు? నువ్వేమన్నా విధాతవా, లేకపోతే దాని రాత నువ్వే రాసావా? ఆ, ఆ, రాసింది నేను కాకపోవచ్చు, కానీ మార్చి రాసేది మాత్రం నేనే. రాసిన దేవుడికే మార్చే శక్తి లేదు, ఇంక నువ్వెంత? కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తాయంట, కానీ ఏంటో నీలో కాన్ఫిడెన్స్ పెంచాయంట్రా. పర్వాలేదులే, నేనున్నాను కదా, నేను తగ్గిస్తాను. నువ్విక్కడి నుంచి వెళ్లేలోపు నీలని సూర్యని కలపాలన్న నీ దీర్ఘాలోచనకి నేను ఫుల్ స్టాప్ పెడతాను. నీకు చాతనైతే సూర్యని ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యి. అవును, పెద్దిరెడ్డికి నీలే ఆనంద్ కూతురన్న విషయం తెలిస్తే